అందరికీ నమస్తే. నేను మీ తిరుపతి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పటాన్ చెరువుకు సంబంధించినటువంటి నియోజకవర్గ తలనొప్పి పట్టుకున్నది. అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేత కాటా శ్రీనివాస్ ఒక సంచలనమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి గూడెం మైపాల్ రెడ్డిని గనక కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి తీసేయకపోతే నేను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తాననేది కాటా శ్రీనివాస్ కి సంబంధించినటువంటి ఒక సంచలనమైనటువంటి స్టేట్మెంట్ అనేది కొంత వినబడుతున్న చర్చ. కాటా శ్రీనివాస్ ఆఖరికి ఆయన డైరెక్ట్ గాంధీ భవన్కి వచ్చిండు. గాంధీ భవన్ లో ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో మాట్లాడిందట. అసలు మీరు ఎట్లా తీసుకుంటారు గూడెం మైపాల్ రెడ్డిని? గూడెం మైపాల్ రెడ్డి అనేటువంటి పెద్ద దుర్మార్గుడు. గూడెం మైపాల్ రెడ్డి రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డిని పొట్టు తిట్టిండు, మమ్మల్ని అణిచివేతకు గురి చేసిండు, మమ్మల్ని నానా రకాలుగా ఇబ్బంది పెట్టిండు. ఇప్పుడు గూడెం మైపాల్ రెడ్డి కాంగ్రెస్ కి రావడానికి కారణం కూడా ఆయన అధికారంలో ఉంటే ఆయన దందా నడుస్తుంది, ఆయన మంచిగా ఆయన చేసేటటువంటి దండాలన్నీ చేసుకోవచ్చు, నన్ను ఎవడు అడ్డుకునేటటువంటి రీతి ఉండదు, నేను ఏం చేసుకున్నా నడుస్తుంది అనేటటువంటి వ్యవహారంతో ఆస్తులు కాపాడుకోవడానికి, అరెస్ట్ కాకుండా ఉండడానికి, జైలు పోకుండా ఉండడానికి, గూడెం మైపాల్ రెడ్డి సేఫ్ జోన్ లో ఉండడానికి మాత్రమే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు. అసలు గూడెం మైపాల్ రెడ్డి అనేటోని ఎట్లా తీసుకుని మీరు కాంగ్రెస్ పార్టీలోకి? నా పరిస్థితి ఏందని చెప్పి కాటా శ్రీనివాస్ గౌడ్ కి సంబంధించినటువంటి ఒక ఎమోషన్ వీడియో తెరపైన కనబడుతున్నది. ఒకసారి కాటా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడినటువంటి ఈ వీడియో మీరు చూసేటటువంటి ప్రయత్నం చేయండి. ఇప్పుడు పటాన్ చెరువుకు సంబంధించినటువంటి నియోజకవర్గం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారింది. నాట్ ఓన్లీ పటాన్ చెరువు, ఈ పార్టీలు మారినటువంటి ఎమ్మెల్యేలతోటి చాలా మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లకు పెద్ద తలనొప్పి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, నేను మీకు ఒక కీలకమైనటువంటి అంశం చెప్తా, మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇప్పుడు కాటా శ్రీనివాస్ గౌడ్ ఉన్నాడు. కాటా శ్రీనివాస్ గౌడ్ ఈయన పక్కన పెడితే ఫస్ట్ నీలం మధు తెలుసు కదా, నీలం మధుకి కాంగ్రెస్ టికెట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. నీలం మధు ఒక మురాజు బిడ్డ. నీలం మధుకు వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుండే, కానీ కేటీఆర్ నీలం మధుకి అన్యాయం చేసి, కేటీఆర్ నీలం మధును మోసం చేసి మళ్ళా గదే దొంగ గూడెం మైపాల్ రెడ్డికి ఆయన టికెట్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసింది కేటీఆర్. అప్పుడు నీలం మధు ఏం చేసిందంటే, లేదు నీ పార్టీలో ఉండరు, నాకు అవసరమే లేదు బీఆర్ఎస్ పార్టీ, నన్ను మోసం చేసింది బీఆర్ఎస్ అని చెప్పి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత నీలం మధు ఏం చేసిండు, మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు. వచ్చి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తుందేమో అనేటటువంటి ఆలోచనతో నీలం మధు వెయిట్ చేసిండు. నీలం మధుకు కాంగ్రెస్ బీఫామ్ ఇచ్చే ప్రయత్నం చేసిండు, కానీ లాస్ట్ కి మళ్ళీ ఇక్కడ కాటా శ్రీనివాస్ గౌడ్కే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు. మళ్ళీ తర్వాత నీలం మధు మళ్ళీ ఆ తర్వాత బీఎస్పీ పార్టీకి పోయిండు, బహుజన సమాజ్ పార్టీకి టికెట్ తెచ్చుకున్నాడు, మళ్ళీ నీలం మధు ఓడిపోయింది. నీలం మధుకు సంబంధించినటువంటి వ్యవహారం కూడా ఇక్కడ కొంత చర్చ ఉన్నది. అయితే ఏంటంటే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, నీలం మధు ముద్రాజు కూడా ఆయన ఎంపీగా కూడా పోటీ చేసిండు, ఎంపీగా కూడా ఓడిపోయింది. అయితే ఇప్పుడు నీలం మధు ముద్రాజు ఆయన పటాన్ చెరువుకు సంబంధించినటువంటి నేత. ఇప్పుడు కాంగ్రెస్ కి సంబంధించినటువంటి నేతలు పటాన్ చెరువులో ఇద్దరు ఉన్నారు, ఒక ఆయన నీలం మధు, ఒక ఆయన కాటా శ్రీనివాస్ గౌడ్. అయితే ఇప్పుడు ఈ గూడెం మైపాల్ రెడ్డి అనేటోడు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. బీఆర్ఎస్ పార్టీ గెలిచి ఈయన కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది. సరే, ఇప్పుడు రేపటి రోజు అంటే 2028 ఎన్నికలలో 2028 ఎన్నికలు మళ్ళీ వస్తాయి కదా, అసెంబ్లీ ఎన్నికలు. మరి అప్పుడు అసెంబ్లీ ఎన్నికలలో ఇదే గూడెం మైపాల్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే టికెట్ ఇస్తారా? ఎట్లా? ఆయన బీఆర్ఎస్ గెలిచిండు, కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు, అప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేనే అవుతారు కదా గూడెం మైపాల్ రెడ్డి. అంటే కాంగ్రెస్ పార్టీ టికెట్ మళ్ళీ వచ్చే ఎన్నికలలో గూడెం మైపాల్ రెడ్డికి అవుతారా? మరి ఇక్కడ ఉన్నటువంటి కాటా శ్రీనివాస్ పరిస్థితి ఏంది, కాటా శ్రీనివాస్ గౌడ్ పరిస్థితి ఏంది? మరి ఆయన ఇళ్ళకెళ్ళి పోటీ చేయాలి, ఆయన ఏం చేయాలి? ఆయన పాపం అక్కడ క్యాడర్ సంపాదించుకున్నాడు, కార్యకర్తలను సంపాదించుకున్నాడు, చిన్న సర్పంచ్ లెవెల్ నుండి పైకి వచ్చినటువంటి వ్యక్తి, చాలా కష్టపడ్డాడు కాటా శ్రీనివాస్ గౌడ్. మరి ఆయన పరిస్థితి ఏంది? నీలం మధు ముద్రాజ్ పరిస్థితి ఏంది? ఇద్దరు సీనియర్, ఇప్పుడు సీనియర్ లెక్కనే కదా, సీనియర్ లీడర్ల లెక్కనే కదా, మళ్ళీ వీళ్ళిద్దరు పరిస్థితి ఏంది? కాంగ్రెస్ లో ఉన్నటువంటి నేతలే కదా. మళ్ళీ ఒకవేళ అక్కడ ఉప ఎన్నికలు వస్తే మళ్ళీ ఈయనే కదా పోటీ చేయాల్సింది. మరి ఈయన పరిస్థితి ఏంది? ఇప్పుడు ఈయన బీఆర్ఎస్లోకి వెళ్ళి చేయాలన్న పోటీ ఎట్లా? ఇప్పుడు ఈయన బాధ కూడా అదే, అందరిని తీసుకొచ్చి పార్టీలో పెడుతురు, మరి మా పరిస్థితి ఏంది, మేము ఎటు పోవాలి? అసలు గూడెం మైపాల్ రెడ్డి అనేటువంటి పార్టీలోకి తీసుకునేటటువంటి అవకాశం ఉందా? ఎన్ని దండాలు చేసిండు గూడెం మైపాల్ రెడ్డి? పటాన్ చెరువు మొత్తం సగం సర్వనాశనం చేసిండు కదా. ఏదే అమీన్పూర్కి సంబంధించినటువంటి చెరువులు కబ్జాలు పెట్టి ఏడబడతాడు దండాలు చేసిండు కదా గూడెం మైపాల్ రెడ్డి. గూడెం మైపాల్ రెడ్డి వాళ్ళ తమ్ముడిని తీసుకుపోయి అరెస్ట్ చేసిండు కదా, జైల్లో పెట్టిరు కదా. ఇవన్నీ హిస్టరీ ఉంది కదా గూడెం మైపాల్ రెడ్డికి. గూడెం మైపాల్ రెడ్డి దొంగ, కబ్జాకోరు, అది ఇదని చెప్పి మస్తు మాట్లాడుకుంటారు కదా. ఇటువంటి గూడెం మైపాల్ రెడ్డిని పార్టీలోకి ఎట్లా తీసుకున్నారు? ఇది పెద్ద క్వశ్చన్ మార్క్. ఇప్పుడు గూడెం మైపాల్ రెడ్డి దెబ్బకు అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నేత ఇప్పుడు పార్టీకి రాజీనామా చేయడానికి అడుగున్నారు చాలా మంది. ఇప్పుడు కాటా శ్రీనివాస్ గౌడ్ మంత్రులతో మాట్లాడిందట, ఇది పద్ధతిగా సార్ అని చెప్పి. శ్రీనివాస్ గౌడ్ బాధ ఏంది చెప్పాను. ఇప్పుడు కాటా శ్రీనివాస్ గౌడ్ బాధ, నీలం ఈ గూడెం మైపాల్ రెడ్డిని పార్టీలోకి తీసుకున్నది ఎవరు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కదా. కావాలని నేను మీకు చూపిస్తా, గూగుల్లో వచ్చి. మరి ఈ గూడెం మైపాల్ రెడ్డి అనేటోడు
ఈయన కాంగ్రెస్లో జాయిన్ అయ్యింది కదా, మీకు చెప్తా ఊరి గూడెం మైపాల్ రెడ్డి. ఈ గూడెం మైపాల్ రెడ్డి కాంగ్రెస్లోకి వచ్చిన ఫోటోలు అయితే ఉంటాయి కదా ఇలా, ఇటు పోవు కదా. ఇగో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్, జగ్గారెడ్డి, రేవంత్ రెడ్డి, దామోదర్ రాజనరసింహ వీళ్ళందరూ కదా మీకు కనబడతలేరా? గూడెం మైపాల్ రెడ్డి కన్నో కప్పుతుంది సార్. ఇగో గూడెం మైపాల్ రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ కన్నో కప్పుతున్నాడు. అప్పుడు కాటా శ్రీనివాస్ గౌడ్ ఎవరిపైన ఆయన పోరాటం చేయాలి, ఎవరిని తిట్టాలా, ఎవరిని విమర్శించాలి? రేవంత్ రెడ్డి పైన కదా. కాంగ్రెస్ పార్టీ లీడరు కాటా శ్రీనివాస్ గౌడ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన సీరియస్గా ఉన్నాడు, సీరియస్ అవుతున్నాడు, వార్నింగ్ ఇస్తున్నాడు, సార్ నేను వెళ్ళిపోతా అని చెప్పి. ఇప్పుడు ఈ దుర్మార్గుని ఎందుకు తీసుకోవాలి? దొంగను ఈయన చూడనికి ఇంత ఇన్నోసెంట్గా ఉన్నాడు కదా, ఏం తెలియనట్టున్నాడు కదా. దొంగ దొంగ కబ్జాకోరు. ఈయన చేసేటువంటి దందాలు మామూలు దందాలా? గూడెం మైపాల్ రెడ్డి గురించి గత ప్రభుత్వంలో తెలియదా? కేసీఆర్కి తెలియదా? బీఆర్ఎస్ పార్టీకి తెలియదా? గూడెం మైపాల్ రెడ్డికి మళ్ళీ టికెట్ ఇవ్వడానికి గల కారణం అసలు అక్కడ ఇవ్వాల్సింది నీలం మధు ముదిరాజుకి ఇవ్వాలి టికెట్ కేటీఆర్, కానీ మళ్ళీ గూడెంకి ఇవ్వడానికి కారణం ఏం తెలుసా? పార్టీకి ఫండ్ ఇస్తాడు ఈయన, పార్టీ ఫండ్ ఇస్తాడు గూడెం మైపాల్ రెడ్డి. కాబట్టి గూడెం మైపాల్ రెడ్డి టికెట్ ఇచ్చారు. ఇంత అన్యాయం ఉంటుందా? దొంగలను పార్టీలో చేర్చుకుంటారా? కబ్జాకులను పార్టీలో చేర్చుకుంటారా? ఇది నా వర్షన్ కాదు, కాటా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడతారు. కాటా శ్రీనివాస్ గౌడ్ చెప్పేటటువంటి ముచ్చట మీకు మంచిగా అనిపిస్తుంది కదా, ఆయన మాటల్లోనే ఒకసారి వినోది ఆయన ఏం చెప్తారు. ఇగో ఇప్పుడు ఒకటి అడుగుతా ఉన్నా, ఈరోజు మైపాల్ రెడ్డి అంటే ఎవడు? ఓ దొంగ. ఈరోజు మన సర్కారే వచ్చింది, మన గవర్నమెంటే వచ్చింది. మన గవర్నమెంట్ వచ్చినాక తీసుకుపోయి బొక్కల వేసింది మనం కాదా? తీసుకుపోయి మైనింగ్ కేసులో లోపలేసింది మనం కాదా? మన గవర్నమెంటే లోపలేస్తుంది, మన గవర్నమెంటే మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ పార్టీలా ఆహ్వానిస్తున్నది. అది దొంగను మనం చేసుకుంటున్నామా? దొంగని రేపు పొద్దుగాల ప్రజలకు ఏమని సమాధానం చెప్తామని అడుగుతా ఉన్నాను నేను. రేపు పొద్దుగాల ఈరోజు మైనింగ్ 300 కోట్ల స్కామ్ అయినోడు, ఈరోజు జైలు పోయి వచ్చినోడు, మరి అట్లాంటివన్నీ మనం తీసుకొని రేపు పెట్టాలని అప్ప చెప్తున్నామంటే మరి అట్లాంటి దొంగలను మనం ఎంకరేజ్ చేస్తామని అడుగుతా ఉన్నా నేను. నేను బాధపడి అడుగుతా ఉన్నా, నేను ఆ కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నా. ఇంతమంది కార్యకర్తలు, ఈరోజు వేల మంది కార్యకర్తలు మరి తనతో ఆయన పార్టీ అధికారం ఉన్నప్పుడు ఇంత చేసిండో మరి ఆయన తీసుకొని జీరో పెట్టాలని చెప్పిస్తా ఉన్నారు మీరు. విన్నారా కాటా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతున్నటువంటి మాటలు? పాప ఆయన ఏం చేస్తారండి? గూడెం మైపాల్ రెడ్డిని తీసుకొచ్చి పెత్తనం ఇస్తే గూడెం మైపాల్ రెడ్డి అట కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అణచివేస్తుండట, చిన్న చూపు చూస్తుండట. ఏంద్రాబాయ్ మీరు అని చెప్పి. ఎందుకంటే కాటా శ్రీనివాస్ గౌడ్, గౌడ్ సామాజిక వర్గం, బీసీ సామాజిక వర్గం, నీలం మధు ముద్రాజ్ సామాజిక వర్గం, బీసీ సామాజిక వర్గం. గూడెం మైపాల్ రెడ్డి, రెడ్డి అహంకారం చూపిస్తున్నట్టు ఇక అక్కడ. రెడ్డి అహంకారం, ఏంద్రాబాయ్ అని రెడ్డిలోనే దగ్గరికి రానిస్తారట. మిగతా అటే అటే ఏందన్నట్టు. అంటే రేవంత్ రెడ్డి రెడ్డి కాబట్టి, గూడెం మైపాల్ రెడ్డి రెడ్డి కాబట్టి తీసుకున్నావా? ఎట్లా గూడెం మైపాల్ రెడ్డిని ఎందుకు తీసుకున్నావు అసలు? గూడెం మైపాల్ రెడ్డి అంటే దొంగ దుర్మార్గుడు తెలుసు కదా, మైనింగ్ దందా చేసిందని తెలుసు కదా, అనేకమైనటువంటి స్కాములు చేసిందని తెలుసు కదా. మరి రేవంత్ రెడ్డి సార్ కండో కప్పి మరి ఆహ్వానిస్తున్నాడు కదా. జగ్గారెడ్డి సార్ ఇక్కడనే ఉన్నాడు, జగ్గారెడ్డి సార్ ఉన్నాడు, గూడెం ఉన్నాడు, దామోదర్ రాజనరసింహ ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నారు కదా. ఇట్లా తీసుకున్నారు రేవంత్ రెడ్డి సార్ కదా. కండో కప్పి మరి ఆహ్వానిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ కండువా. కొంతమంది అయితే దేవుని కండవ అంటున్నారట, దేవుని కండవ కప్పిరు అని చెప్పి. ఏం చెప్పాలిగా? మళ్ళీ అక్కడ అఫీషియల్ కాంగ్రెస్ పార్టీ కండవ కూడా లేదు, కాంగ్రెస్ పార్టీ కండవ లెక్క కూడా లేదు అఫీషియల్గా. ఏదైనా మనం ఫంక్షన్ పోయినప్పుడు కూడా అట్నే కప్తారు, పెద్ద పెద్ద మనుషులు ఎవరైనా వచ్చినా కూడా కప్తారు, అట్లుంది కండవ. ఇప్పుడు గూడెం మైపాల్ రెడ్డి ప్లేట్ ఫిరాయించేది కూడా తెలియదు. నేను కాంగ్రెస్ ఎందుకు అవుతున్నా, నేను బీఆర్ఎస్ పార్టీ కదా అని కూడా అంటాడు, అంటాడు. ఇప్పుడు కాటా శ్రీనివాస్ గౌడ్ బాధ అదే. అసలు ఆయన ఏ పార్టీయో తెలియదు, ఆయన ఏందో తెలియదు, ఆయన రాజీనామా చేసిండో తెలియదు, ఆయన ఉన్నాడో తెలియదు, పోయిండో తెలియదు, ఏందో తెలియదు. మొత్తానికైతే గూడెం మైపాల్ రెడ్డి పెత్తనం చెలాయిస్తున్నాడు. ఆఖరికి కాటా శ్రీనివాస్ గౌడ్ నీలం మధు ముదిరాజు పైన పెత్తనం చెలాయిస్తుండట. మీరెంత మీ లెక్కెంత అంటుండట గూడెం. ఆయన గూడెం ఇట్నే ఉంటుంది కథ. కాబట్టి ఇప్పుడు ఈ గూడెం మైపాల్ రెడ్డి పార్టీ మారినటువంటి వ్యక్తితోటి ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు రాజీనామాలు చేయడానికి రెడీ ఉన్నారు. కాటా శ్రీనివాస్ గౌడ్ చెప్తున్న మాట ఒకటే, గూడెం మైపాల్ రెడ్డిని పార్టీలోకి వెళ్ళి తీసేస్తారా, నేను రాజీనామా చేయాలి. కాబట్టి ఇప్పుడు సొంత పార్టీ నేతలు రాజీనామా చేయడానికి రెడీ అవుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహారం వల్ల, రేవంత్ రెడ్డికి సంబంధించిన తప్పిదాల వల్ల కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్కు దూరం అవుతారు. ఇది ప్రధానంగా నడుస్తున్నటువంటి చర్చ. చూద్దాం ఏం జరగబోతుందో.